मारूफ माहिर तालीम डॉक्टर राज मोहम्मद ने मीडिया से गुफ्तगू करते हुए तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स की तालीमी खदमात और सहूलियात पर तफसीली रोशनी डाली। उन्होंने कहा कि तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स में दाखिलों का अमल ज़ोर शोर से जारी है, जहां रियासती हुकूमत हर तालिब इल्म पर 1,20,000 रुपये से ज़ायद रकम खर्च करके मेयारी और जदीद तालीम फराहम कर रही है। डॉक्टर राज मोहम्मद के मुताबिक इन इदारों में तलबा और तालिबात के लिए अलहदा और महफूज कैंपस कायम किए गए हैं ताकि तालीमी माहौल मज़ीद बेहतर और यकसू हो। उन्होंने बताया कि इन स्कूल्स में नमाज हॉल की सहूलत, दीनियात के मज़ामीन के साथ साथ कंप्यूटर और जदीद टेक्नोलॉजी पर मबनी तालीम भी दी जा रही है ताकि तलबा दीनी व असरी उलूम से यकसा तौर पर आरास्ता हो सकें। सबसे अहम बात यह है कि ये तमाम सहूलियात बिल्कुल मुफ्त फराहम की जा रही हैं, जिससे गरीब और मुतवस्सित तबके के बच्चों को आला तालीम के मसावी मौक़े हासिल हो रहे हैं। इस मौके पर तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स के ज़िम्मेदार सुरवर मुहिउद्दीन गाजी और जैकलूडी बॉयज़ स्कूल के जूनियर असिस्टेंट शेख हमीद ने भी मीडिया से बात करते हुए मुस्लिम वालिदैन से अपील की कि वो इस सुनहरी तालीमी मौका से भरपूर फ़ायदा उठाएं और अपने बच्चों के दाखिले बरवक्त यकीनी बनाएं ताकि आने वाली नस्ल एक रोशन मुस्तकबिल की जानिब गामजन हो सके। పిల్లల భవిష్యత్తు కోసం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటి వరంగల్లో జక్కలుద్దిలో ఎంపీసీ బైపీసీ క్లాసులు నడుస్తున్నాయి. గర్ల్స్ 1లో గర్ల్స్ కోసం వరంగల్ గర్ల్స్లో ఎంపీసీ బైపీసీ నడుస్తున్నాయి. మిగతా దగ్గర సిఈసి హెచ్ఈసి లాంటి కోర్సులు మరియు మిగతా కోర్సులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మైనారిటీ సోదరులకు మంచి అవకాశం, మంచి భోజన వసతులు మరియు బట్టలు, బ్యాగులు, అన్ని రకాల సౌకర్యాలు, మంచి విటమిన్స్తో కూడుకున్న భోజనము, ఇదంతా కూడా గవర్నమెంటు సదుపాయాలు చేకూర్చింది. మరి ముస్లిం సోదరులంతా కూడా మంచి స్థాయికి ఎదగాలని, సమాజంతో కలబడి నిలబడేంత శక్తి ఏర్పడాలని, వెనుకబడిన వాళ్ళందరూ ముందుకు రావాలని, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన ఈ ముస్లిం సమాజాన్ని విద్యాపరంగా ముందుకొస్తేనే అన్ని విషయాల్లో అధిగమిస్తారన్న ఆలోచనతో ప్రభుత్వం మైనారిటీ స్కూళ్లను నియమించడం జరిగింది. కాబట్టి ముస్లిం సోదరులంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. చాలామందికి అంటే ముస్లింలంతా కూడా ఇంకా వెనుకబడి ఉంటున్నారు, అనేక సీట్లు ఖాళీ ఉంటాయి. 5వ తరగతిలో కనుక జాయిన్ అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. అందులో ముస్లిం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నమాజ్ సౌకర్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసిన గేమ్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన మంచి టీచింగ్ ఉన్నది. విద్యార్థులు మేలుకైన విద్యార్థులుగా తయారు చేయడానికి మంచి మెలుకైన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అక్కడ పీఈటీ సౌకర్యాలు, గేమ్స్, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఉర్దూ, అరబ్బీ, తెలుగు, ఉర్దూకు సంబంధించిన సబ్జెక్టు కూడా అక్కడ ఉండడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని ముస్లిం సోదరులంతా కూడా వినియోగించుకోవాలి. పిల్లలు విద్యాపరంగా ముందుకు వస్తేనే సమాజంలో ఈదగలడు. నేటి కంప్యూటర్ యుగంలో చదువు తప్ప వేరే మార్గం లేదు. చదువుతోనే సంపూర్ణ విజ్ఞానం పెరుగుతుంది. సామాజికంగా ఎదగడానికి అవకాశం ఉంది. అత్యున్నత స్థాయికి ఎదగాలంటే విద్య ప్రధానం. కాబట్టి మరి ముస్లిం సోదరులంతా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ మైనారిటీ స్కూల్ అన్ని గర్ల్స్ బాయ్స్కు సంబంధించిన విద్యార్థులందరినీ వెంటనే జాయిన్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.